గీతావాహిని 9వ అధ్యాయము. భగవత్ విషయమున చిత్తశుద్ధికి ప్రధాన స్థానమిచ్చినను పరిపాలనా పద్ధతికి వర్ణ వ్యవస్థ ఈ కట్టుబాట్లు అత్యవసరము. దీనిని ఎంత ద్వేషించి పనికిరాదని పారవేసినను ఇది పారిపోవునది కాదు. లోకక్షేమము సర్వులకు ప్రధాన అంశమే. కనుక తొందరపడక విచారణ సలిపి పండితులు ప్రభువులు దీనిని ఒక మార్గమునకు తెచ్చుట చాలా మంచిది. ఎవరో అసూయాపరులు వర్ణముపై లేనిపోని దూషణలను రెచ్చగొట్టినంత మాత్రమున బుద్ధిమంతులు విద్యావంతులు కూడా దానిని బలపరచుట న్యాయమార్గము కాదు. వర్ణము లేదనుట ఒక వర్ణమే, మతము లేదనుట ఒక మతమే కదా. ఈ చిన్న విషయమును కూడా యోచించక అన్నియూ తెలిసిన వారు కూడా ఈ విషయమున వివేకశూన్యులగుచున్నారన్న ఆశ్చర్యము. ఒక్కొక్క వస్తువునకు కూడా ఒక్కొక్క హద్దు కలదు. ఆ వస్తువులు దానిని మించిన హద్దును మీరినా ఆ వస్తువే నాశనమగును. స్వభావములు స్వరూపములు ఏకమగుటే వస్తువు యొక్క సత్యము. అట్లుగాక స్వరూపము మాత్రముండి స్వభావము లేకుండినా అది నిత్యవస్తువు కాలేదు కదా. అటులనే ఒక్కొక్క వర్గమునకు స్వభావమును హద్దులు లేకుండినా ఆ వర్గము ఏ వర్గముగా నుండును? త్రిశంకు స్వర్గముగా నుండును. లోక సంరక్షణార్థమై భగవంతుడు నియమించిన హద్దులను మహనీయులు తరతరముల నుండి కాపాడుకుని వచ్చుచుండగా నేడు ఈ కలిలో అతి తెలివితేటలు గలవారు దీనిని పనికిరాని పదార్థముగా పాటించుచున్నారు. విచారణ చేయక వివేకమును ఉపయోగించక బాహ్య దృష్టితో వ్యష్టిభావముతో చూడరాదు. సమిష్టి భావముతో అంతర్దృష్టితో వివేక విచారణలతో పరిశోధించిన పవిత్రత తప్పక పైకి తేలగలదు. పాలలో సర్వవ్యాపిగా ఉన్న వెన్న చక్కని పద్ధతితో మర్దన సల్పిన పైకి విడిగా వచ్చి తేలునటులా 4 వర్ణములందు ఉన్న నాణ్యమైన పవిత్రత వివేక బుద్ధితో విచారణ సలిపిన విశదమగును. వికారములు మారును, విషయము తేలును. ఇదే వర్ణ వ్యవస్థను మరికొంతమంది వేరొక రకమైన ప్రచారము సల్పుదురు. ఏదెట్లున్నను ఒక దేహమందుండిన అంగముల వలె ఈ 4 వర్ణములు 4 అంగములుగా నిలిచినవి. భగవంతుడను దేహమునందే ఉద్భవించిన అంగములే ఈ వర్ణములు. ముఖము నుండి బ్రాహ్మణులనియు, భుజముల నుండి క్షత్రియులనియు, తొడల నుండి వైశ్యులనియు, పాదముల నుండి శూద్రులనియు చెప్పబడుచున్నది. అయితే దీనికి సూక్ష్మార్థము వేరు గలదు. గురువుల వలె జ్ఞానమును ఉపదేశించుటకు వాక్కు వంటివాడు బ్రాహ్మణుడనియు, భూభారము వహించువాడు బాహుబలుడగు క్షత్రియుడనియు, శరీరమును నిలబెట్టు తొడల వంటి సంఘ సౌధమును నిలబెట్ట సమర్థుడు వైశ్యుడనియు, తిరిగి పని పాటు చేయుటకు పాదములుపయోగపడునట్టి తరి కృత్యములు చక్కబెట్టువాడు శూద్రుడనియు భావము. శరీరమునకు ఏ అవయవములు లోటు వచ్చిననో దానికది కొరతయే అగునట్లు సంఘమునకీ కార్యములు చేయువారిలో ఎవరు లోటైనను లోపము వచ్చి క్షేమము చెడును. శరీరావయవములు అన్నియూ ఉత్తమమైనట్లు వర్ణములన్నియూ శ్రేష్టములైనవే. కాలుచేతులు కడుపుపై కోపించి పనిమానుట వంటిదే వర్ణవైషమ్యము. ఒక చక్కెర బొమ్మ నుండి వచ్చిన పదార్థములే కదా. తల గిల్లుకొని నోటిలో వేసుకొన్ననూ తీపే, కాలు గిల్లుకొని నోటిలో వేసుకొన్ననూ తీపే. అన్నీ ఒక పరమాత్మ దేహము నుండే వచ్చిన ఈ వర్ణములను అంగములు వేరువేరెట్లగును? కర్మలు వేరువేరు కాని రక్తనాళములు సుఖదుఖములు అందరికీ ఒకటే. దేహమంతా సమాన రక్తమే ప్రవహించును. కాని చేతులకొక రక్తము, పాదములకొక రక్తము, ముఖమునకు మరొక రక్తము ప్రవహించదుగదా. ఇది వేదవిహితమైన సమాన ధర్మము కాని కల్పితమైన మానవ నియమములు కావు. కనుక వర్ణ వ్యవస్థను అర్థము చేసుకొనక వాటి వలన లోకమునకు అనేక భేదభావములు కలుగుచూ ద్వేషములకు గురియగుచున్నట్లు తలంచుట అజ్ఞానము తప్ప వేరు కాదు. వర్ణ వ్యవస్థను నిర్మూలము చేసిన లోకక్షేమము కలుగునని వాదించువారు మాత్రమే లోకక్షేమమును కోరుచున్నారని వారు భావింతురు కాబోలు. వర్ణ వ్యవస్థ మంచిదని వాదించువారు లోకమునకు హాని కోరువారని వారి ఉద్దేశమై ఉండవచ్చును. ఇవి రెండునూ భ్రమలే. వర్ణ వ్యవస్థని వ్యతిరేకించువారు గాని, పోషించవలెనను వాంఛ కలవారు కాని చక్కగా విచారణ సల్పి మంచి చెడ్డలు స్పష్టముగా తెలిపి తదుపరి పరిపాలించుటో పాడుచేయుటో చూసుకొనవచ్చును. కాని ఊరికే విషయము తెలియని వాదనలలో విపరీతార్థములు చెలరేగించిన వింత మార్పు కలుగును, ద్వేషము పెరుగును. అది ఎవరికీ క్షేమము కాదు. ఎండమావుల
జలమును భ్రాంతి చేత తరుముకుని పోయినట్లు సర్వము సమానమును భ్రాంతితో సర్వులకు అశాంతిని కలిగించుచున్నారు. ప్రజాప్రతినిధులైన పండితులను అనుభవజ్ఞులైన పెద్దలను చేరి పరిపాలకులు పరిశోధనలు సలుపుట చాలా మంచిది. కాని వీటి విషయమే తెలుసుకొనక బాహ్య కర్మలనే ప్రధానముగా పెట్టుకుని ఇందులో ఏదో విషయమున్నదని అదిరిపడుట అవివేక లక్షణము. పరిపాలకులకు పండితులకు ప్రజాక్షేమమే ప్రధానము. అసలు ఈ వర్ణములు అందరి క్షేమమునకే అవతరించినవి. దీనిని వినియోగించు విధానములు అనుభవజ్ఞుల ద్వారా యోచించక ఆచరించక ఇన్ని అపోహలకు దారితీసినవి. ఒక చిన్న ఉదాహరణమును యోచించుడు. ఇప్పుడు పరదేశీయులు లక్షల మందిని చంపే బాంబులు తయారు చేసినారు. అవి చెడ్డవనే తెలుసు. వాటికి ప్రభుత్వమే అనేక విధముల తోడ్పడుచుందను చేసిన శాస్త్రజ్ఞుడు తెలివితేటలు గలవాడైనను వినియోగించే విషయమున తిరిగి ప్రభుత్వపు అనుమతి అవసరము కదా. చెడ్డవాటికి ప్రభుత్వము సర్వసహాయము చేసినను అవి అవసరము బట్టి వినియోగించవలెనే గాని చేసితిమి కదాయని ఇష్టమొచ్చినట్లు ఉపయోగించినా అందరికీ ప్రమాదమే. లోకమున అరాజకము సంభవించినప్పుడు ఆత్మరక్షణ కొరకు వారి వారి దేశరక్షణ కొరకు వాటిని ఉపయోగింతురే కాని లోకమునే నాశనము చేయవలెనను దృష్టి కాదు కదా. అట్లే వర్ణములను తీక్షణమైన రక్షణలను వారి వారి కర్తవ్యములను కొనసాగించి దేశమును రక్షించునట్టి ఆయుధములనే భావించవలెను. వాటిని ఏ విధముగా క్రమము తప్పక వినియోగింతుమో భద్రపరుతుమో అట్లే వాటిని ఆచరించి భద్రపరచవలెను. కాని వాటిని హద్దు పద్దు లేక ఇష్టమొచ్చినట్లు ఉపయోగించుటచే ఇంతటి అరాజకమునకు గురి అయినవి. కనుక పూర్వపురుషులు, మహారాజులు, ఉత్తమ పండితులు, అనుభవజ్ఞులైన మహానుభావులు వీటినెంతటి పవిత్రముగా వాడి తరించి ఇంతకాలమో కాపాడుకుని వచ్చిరో ఒక్క పరి యోచించినా అవి మంచివా చెడ్డవా అని బుద్ధివంతులకు గోచరము కాగలదు. అవి లోకమునకు అపకారమే చేయునవైనా వారలకేమి తెలివిలేకనా, లేక ఇప్పటి కాలపు చదువు సంధ్యలు లేకనా? అసలు అమాయకులా? కాదు కాదు. వారి తెలివితేటలు, వారి బుద్ధి కుశలతలు, వారి ఆత్మవిద్యలు, వారల పరిశోధనా బలములు ఇప్పటి వారలలో వెతికినను కోటికొక్కరిలో చిక్కవు. వారు కందమూలాదులు భక్షించి కాయకష్టములు సలిపి లోకక్షేమమును ప్రాణముగా భావించి తమ తమ సర్వశక్తులను ధారబోసిన మహాత్యాగులు, యోగులు, యోధులు. నిజమైన దేశక్షేమమును కోరి ఆశించి అన్ని విధములా ఢీకొట్టిన మహారుషులు ఇప్పటి వారల వలె మాటలతో క్షేమమును కోరుచు చేతలతో అంతా నాశనమే చేయుట పూర్వీకులకు తెలియని విద్య. ఇట్టివే నేటి నూతన భావములు, నవీన ప్లానులు. వీరి ప్లానులు గాలిమేడలు. అవి వారికే తెలియను తప్ప అన్యులకు అర్థము కాదు. ఒకవైపు కట్టుచూ వచ్చుచుండిన మరొక వైపు కూలుచూ వచ్చుచుండును. ఊహామేడలు. జీవునకు దేహమెట్లు ప్రధానమో దేవునకు దేశమట్లు ప్రధానము. దేహమునందలి ఏ భాగమున ఏమి జరిగినను జీవునకెట్లు సంబంధమో దేశమున ఏ భాగమున ఏమి ప్రమాదము జరిగినను దేవునకట్లే సంబంధించి ఉండును. దేహములోని సర్వాంగములు ఎట్లు క్షేమముగా నుండకూరుదుమో దేశములో సర్వప్రాంతములు అంత క్షేమముగా నుండవలెననే దేవుని భావము. దేశమంతా దేవుని దేహమైనప్పుడు తన అంగముల నాశనము దైవము కోరుకొనుట వివేకమా? దైవ విషయమున సర్వులు సమానులే. దైవమును పొందే విధానమున సర్వులకు అధికారమున్నది. కాని ఏ కర్మలు చేసి తమ తమ కర్తవ్యములను జరుపవలెనో ఆయా అవయవములు అట్లు చేయవలెను. అట్లే ఆయా వర్ణముల వారు తమ తమ హద్దులను దాటక తమ తమ కర్తవ్యములను సలిపి దేశక్షేమమునకు పాటుపడవలెను. దేహమునకెట్లు అవస్థాభేదములున్నవో అట్లే దేశమునకు వర్ణములు అవస్థాభేదములు. అట్లుగాక వ్యాపారము చేయువారే అందరూ ఉండినా కొనువారెవరు? అందరూ యుద్ధము చేయువారే ఉండినా వారికి తగిన తిండితీర్థములు సరఫరా చేయువారెవరు? అందుకనే ఒకరు ఒక వర్గమును వర్ణమును నియమించుకుని వారి వారి పనులు వారు చేయుచు తమ తమ కర్మలన్నీయూ దేశరక్షణ నిమిత్తమని భావించుట చాలా ఉత్తమ మార్గము. చేయవలసినవెన్నీయో ఉండగా అనవసరంగా వర్ణములను అడ్డుపెట్టుకుని మనలో మనము యుద్ధము చేయుచున్నాము. మన దేహములనే హద్దులో పెట్టుకొనలేని వారలము ఇక దేశమునేమి హద్దులో ఉంచగలము? వర్ణ కలహములు మాని దేశక్షేమమును యోచించుట మంచిది.
ఇంతకాలమూ మన పూర్వీకులు ఎట్లు కాపాడుకుంటూ వచ్చారో అటులనే నేడును మన వర్ణములను కాపాడుకొనుట దేశమునకు పరమ శ్రేయస్సు. ఈ వర్ణ వ్యవస్థలో పరమాత్ముడు ఎట్టి పక్షపాతము చేయలేదు. అతనిలో అట్టి గుణమే లేదు. భగవంతునికి కూడా ఈ భేదమెందుకని కొందరు తలంతురు. అతనిలో భేదము ఏ కొననూ లేదు. చక్కెర ముద్ద వంటి చల్లనివాడు, తీయనివాడు దేముడు. సర్వభేదములు, బాధలు అనాత్మభావము గల జీవుల కల్పనలే కాని దేవుని కల్పనలు కావు. ఉదాహరణకొక విషయము యోచించము. ఒక తల్లికి 9 పిల్లలు కలరు. 9 ఒకే తల్లి గర్భము నుండి జన్మించిన వారే. కాని తొట్టిలో పరుండబెట్టిన బిడ్డ యోగక్షేమములు చూచినట్లు మిగిలిన పిల్లలను ఆ తల్లి చూడదు. అంతేకాదు, పిల్ల పిలువకపోయినను కాలకాలములకు తగిన ఆహార సదుపాయములు తల్లియే గమనించుచుండును. మిగిలిన 3 బిడ్డలు వచ్చి అడిగిననే అన్నము పెట్టును, ఆటబొమ్మలిచ్చును. అంత మాత్రము చేతనే తల్లి భేదబుద్ధి కలదని గాని తన ప్రేమంతా కడగొట్టు బిడ్డపై నున్నదని గాని చెప్పుటకు వీలు కాదు కదా. బిడ్డల యొక్క శక్తి సామర్థ్యమును, పరిస్థితులను బట్టి తల్లి ఎట్లు మెలగునో అటులనే లోకమంతా తనవారైనప్పటికిని, అందరూ తన సంతతే అయినప్పటికిని ఒక్కొక్కరికి శక్తి సామర్థ్యములను బట్టి ఒక్కొక్క రక్షణ బాధ్యతను దేవుడు నియమించినాడు. అట్టి నిస్వార్థమైన, నిర్దోషి అయిన, నిరాడంబరుడైన నిత్యానందునిపై నిందలు మోపుట సూర్యునిలో చీకటిని వెంతుకుట వంటిది. తన కిరణములు పడిన వెంటనే చీకటి పటాపంచలమైపోవును. అట్టిది ఇక తనలో చీకటి నిలుచుటకు వీలగునా? ఇది ఎంత అజ్ఞానము! ఇట్టి వారలను సూర్యుని విషయమే తెలియని వారనవచ్చును. అసలు ఆధ్యాత్మిక దృష్టిలో ఈ వర్ణములను మరొక రీతిగా భావించవలసి ఉండును. బ్రహ్మనిష్ట గలవాడే బ్రాహ్మణుడు. అసత్య పక్షమును ధిక్కరించువాడే క్షత్రియుడు. సదా సద్విచారము చేయజాలడి వ్యవసాయాత్మిక బుద్ధి కలవాడే వైశ్యుడు. కర్మనిష్టా సత్యాచరణను సల్పువాడే శూద్రుడు. మానవత్వము పొందుటకు ఈ 4 వృత్తులు అత్యావశ్యకము. ఇక విషయమునకు దిగుదుము. కృష్ణ పరమాత్మ అర్జునుని పిలిచి ఇట్లు చెప్పెను: బావా, గుణకర్మ విభాగమును బట్టి నాచే 4 వర్ణములు సృజింపబడినవి. వాటికి నేనే కర్తనయ్యుండియు ఆ కర్తనే తత్వదృష్టితో చూచిన జడమైన కర్మ చైతన్య ఆత్మను బంధింపజాలదు. ఆత్మ స్వయముగా అసంగము. నేను చేయుచున్నానను అభిమానము కాని, అహంకార మమకారములు కాని లేవు. అందువలననే ఈ జగదుత్పత్తి స్థితిలయ రూపకమగు కర్మము నన్ను ఏమాత్రమూ బంధించలేదు. అభిమాన అహంకార మమకారములు అజ్ఞానుల లక్షణములు. అట్టివానినే కర్మలు బంధించును. వ్యవహార దృష్టిని బట్టే నేను కర్మలు చేయువాని వలె లోకులకు తోచుచున్నను, వాస్తవానికి నేను అకర్తను. బావా, ఇంతేకాదు, ఈ కర్మలు ఇంతటితో వదులునవి కావు. కర్మల వలన ఫలమును, ఫలాపేక్ష వలన వాసనలను, వాసనల వలన జన్మలు ఎత్తవలసి వచ్చును. ఆ జన్మలో తిరిగి కర్మ, ఫలాపేక్ష, వాసన, తిరిగి జన్మ, ఈ విధముగా జనన మరణముల బారిని పడి తప్పించుట అగును. కర్మ అనునది ఒక పెద్ద సుడిగుండము. అది త్రిప్పి త్రిప్పి అడుగునకు తీసుకొని పోవును. అర్జున, మరొక విషయమును అతి జాగ్రత్తగా వినుము. కర్మకు బంధించునట్టి శక్తి సామర్థ్యములు లేవు. అది స్వయముగా బంధించలేదు. కాని నేనే ఈ కర్మను చేయుచున్నానను అభిమానము, ఫలమునందలి ఆశయు బంధనకు ముఖ్య కారణములగుచున్నవి. ఉదాహరణమునకు, ఒకటి చేరినప్పుడే సున్నకు విలువ కదా. అటులనే కర్తృత్వము అంకె వంటిది, కర్మలు సున్నల వంటివి. కాన అంకెలైన కర్తృత్వము వలననే బంధనలు ఏర్పడుచున్నవి. కనుక బావా, అభిమానమును వదిలినా కర్మ నిన్నేమీ బాధించదు. ఆ కర్మలనునవి నిష్క్రియాత్మక పక్షమనియూ అందురు. వీటినే సులభముగా ఫలాసక్తి లేక చేసిన కర్మలు వాసనారూపమున పరిణమించవు. ఎప్పుడు వాసనలు లేవో అప్పుడు పునర్జన్మము కూడా ఉండదు. ఇట్టి పవిత్రమైన విచారణలు దీక్షతో సలిపే పూర్వము ముముక్షువులు కర్మలు సలిపిరి. అట్టి ముముక్షువులు తామే కర్తలమని కాని, భోక్తలమని కాని తలంచలేదు. సర్వమునకు కర్త భగవంతుడే అనియు, ఇవి కేవలము వ్యవహార మాత్రమనియు తలంచెడివారు. బావా, నీవును అటుననే తలంచి కర్మలు చేయుము. అట్లు చేసితివేని నీకు తప్పక చిత్తశుద్ధి కలుగును. ఇంతియేగాక ఈ కర్మలయందే కర్మ అకర్మలన్ననేమియో నీకు తెలిపెదను వినుము. ఈ కర్మ అకర్మల విషయమున
అర్థము కాని ఆవేదనతో అనేక మంది తికమకలు పడుచున్నారు. దీని సత్యము అందరికీ అంత సులభముగా బోధపడదు. స్వధర్మములే కర్మలనియు ఆత్మజ్ఞానముతో చేయు కర్మలు వికర్మలనియు తలంతురు. ఏ కర్మలైననూ సరే అజ్ఞానముతో చేసిన కర్మకు ఎంత శ్రమపడినను అది క్లేశమునే కలిగించును కాని శాంతిని చేకూర్చదు. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను చూచుటే బుద్ధిమంతుడైన మానవుని లక్షణము. ఇక్కడ కర్మలు మూడని భ్రమింతురు. ఏమనగా కర్మ వికర్మ అకర్మలని. కాని వికర్మ కర్మయందే మిళితమై ఉన్నందున వికర్మను ప్రత్యేకించి ఇందులో ఉపయోగించలేదు. కర్మలు చేయదగినవనియు వికర్మలు చేయరానివనియు అకర్మలనునవి నిష్క్రియాత్మక పక్షమనియూ అందురు. వీటినే సులభముగా అర్థమగునట్లు చెప్పవలెనన్నా దేహము, ఇంద్రియములు, ప్రాణము, బుద్ధి, మనస్సుల యొక్క వ్యాపారములన్నీయూ కర్మలనియూ, ఇక అకర్మయన్న కర్మలు చేయకుండుట అని కూడాను ఒక అర్థము. అకర్మయన్న ఆత్మస్థితి అనే సరియైన అర్థము. అది ఆత్మయందు ఆరోపించబడినదని భగవానుడు కర్మాకర్మలను విశదీకరించెను. ఎటులన ప్రయాణికులు ఒక బస్సునందో రైలునందో పడవనందో ప్రయాణము సల్పుచుండినా గట్టుపైనున్న చెట్లు గుట్టలు కదలకుండినను అవి ప్రయాణము చేయుచున్నట్లును ప్రయాణము చేయుచున్నవారు నిలిచినట్లును కనిపించును, తెలిపించును. రథము తన కదలిక వలన వృక్షములందు గుట్టలయందు గమనక్రియనారోపించును. అట్లే శాస్త్రీయ సంస్కారము లేని మూఢుడు అవ్యయమగు ఆత్మయందు దేహేంద్రియాదుల కర్మను ఆరోపించుచున్నాడు. ఆత్మ అకర్త అనేది అనుభవమును పొందుటే నిజమైన అకర్మ. అంతేకాని బాహ్య వ్యవహారమందు కర్మలను వదిలినంత మాత్రమున అకర్మ ఎనుకొనుట చెల్లదు. బాహ్యమున కర్మలనాచరించక ఎవడునూ ఉండలేడు. ఇది సాధ్యము కాదు. జై సాయిరాం.